అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాలమ్స్ కేసే స్టార్టర్లు ఎలా వేస్తారో తెలుసుకుందాం. చాలామందికి కాలమ్స్ ఎందుకు వేయాలి, స్టార్టర్లు ఎందుకు వేయాలి అనే డౌట్స్ ఉంటాయి. వీటన్నిటిని నేను మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. కింద ఉండే ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రతిదీ కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనకి ఇద్దరు సర్వేయర్స్ వచ్చి మనకి ఈ మార్కింగ్ ఇస్తారనమాట. మనం తర్వాత ఇట్లా కలర్ కొట్టుకొని మనం ఒక షేప్కి తెచ్చి పెట్టుకోవాలి. తర్వాత మనకు ఒక మేస్త్రి ఇక్కడ స్టార్టర్లని బిగించుకుంటూ వెళ్తాడు. ఈ మేస్త్రి ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క స్టార్టర్ని బిగిస్తాడు, దాని సైజుని బట్టి ఆ స్టార్టర్ ఆ పిల్లర్కి బిగించి పెడతాడు. ఇంకొక మేస్త్రి ఏం చేస్తాడంటే ఇంకొక చోట మనకి కాలంలో అదే స్టార్టర్లో కాంక్రీట్ పోసి దాన్ని ఒక లెవెల్కి స్టార్టర్ లాగా తయారు చేసి కొద్దిగా సిమెంట్ వేసి రెడీ చేస్తాడనమాట. ఇది మనం ఏమంటామంటే ప్రతి కాలం మనకి కరెక్ట్ పొజిషన్లో రావడానికి కరెక్ట్గా వెయిట్ దాని మీద పడుతుంది. మనం సెంటరింగ్ పెట్టామనుకోండి, కాలం అటు ఇటు తిరగకుండా మనం ఫస్టే మార్కింగ్ ఇచ్చి ఇలా చేస్తామన్నమాట ప్రతి ఒక్కటి. దీన్ని మనం ఏమంటామంటే స్టార్టర్. మనం చేసే పని చేసేటప్పుడు ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇదే మన కాలానికి బేస్మెంట్ కరెక్ట్గా ఉండేది. ఇక్కడ తప్పు జరిగితే మనకి పైదాకా తప్పు జరుగుతూనే వస్తుంది. ప్రతి ఒక్క పిల్లర్ని చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. మనోడు అది అలా గంపతో ఎవరు వేయకూడదు. మనకి అలా గంపతో వేసిన వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా అది ఎటొకటి జరిగిపోతుంది. అది వచ్చిన మేస్త్రికి కూడా తెలియదు, ఎలపర్ అట్ట వేసాడని అతనికి తెలియదు. కాబట్టి అతను కూడా అలాగే చేస్తాడు. ఎందుకంటే అంత పని మీద ఏం చేస్తున్నారు, ఎంతసేపు చేస్తారని అడుగుతారేమని భయంతో గబగబా చేస్తూ ఉంటారనమాట. మనం ఉండి ప్రతి ఒక్క పనిని జాగ్రత్తగా చూసుకోవటం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే దాంట్లో మనకి నమ్మకం అనేది ఉంటుంది. నాకు దీనికి 2 మేస్త్రులు 5 హెల్పర్లు పట్టారనమాట. 3 మెటీరియల్ తెస్తారు, 2 పని చేస్తారు పైన. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.